హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. మనము వెయిట్ చేస్తున్నటువంటి టైం వచ్చేసింది. ఏపీ హైకోర్టు ఎగ్జామ్ మనకి రేపు మరియు ఎల్లుండి ఈ 2 డేస్లో మనకి ఉన్నాయి. సో టైపిస్ట్ తర్వాత ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి మనకు ఉన్నాయి. సో రేపు వచ్చి మనకి 60 మార్క్స్ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ సిబిటి ఉంటుంది. తర్వాత ఎల్లుండిన సండే 28న మనకి 100 మార్క్స్కి ఉంటుంది. సో దాంట్లో మనము అనుకున్న దాని ప్రకారము ప్రజెంటు ఆల్రెడీ జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అని కాదు, స్ట్రాటజీ ఎలా అటెంప్ట్ చేయాలి, లాస్ట్ మినిట్ టిప్స్ అంటే మీరు ఏమేమి చూసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. మీరు కనుక మిస్ అయ్యింటే అది ఒకసారి చూడండి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఇంగ్లీషు ఎగ్జామ్లో మనము ఎలాగా అటెంప్ట్ చేయాలి, సో లాస్ట్ మినిట్ టిప్స్ ఏంటి, అనలైజ్ ఎలా చేయాలి, అనలైజ్ అంటే పేపర్ని అనలైజ్ ఎలా చేయాలి అని, ఎగ్జామ్ అటెంప్ట్ చేయకముందు పేపర్ రాగానే దాన్ని చూసి మనము ఒక అనాలిసిస్లోకి రావాలి. ఒక బ్లూ ప్రింట్ మైండ్లో వేసుకోవాలి, మనము ఏ రకంగా మనము అటెంప్ట్ చేద్దాము అని చెప్పి. సో చిన్న ఎగ్జామ్ అయినా పెద్ద ఎగ్జామ్ అయినా సరే మనకి ఓన్ స్ట్రాటజీ ఉంటే తప్ప మనము ప్రొసీడ్ అవ్వడం కరెక్ట్ కాదు. సో మనం ఈరోజు చూద్దాం, ఇప్పుడు ఈ సెషన్లో చూద్దాం అసలు ఇంగ్లీష్కి సంబంధించి ఏంటి అనేది. కాకపోతే ఇప్పుడు 60 మార్క్స్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మనకి 15 to 20 రావచ్చు. 100 మార్క్స్కి నెక్స్ట్ ఎల్లుండి ఎగ్జామ్ ఉన్న మనకి 28న ఎగ్జామ్ ఉంది కాబట్టి దాంట్లో అయితే మనకి కొంచెం ఒక 25 to 30 మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇంగ్లీషు. సో దాన్ని బేస్ చేసుకొని మనము చూద్దాము. మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే అందరికి కూడా తెలిసిందే. సో రీడింగ్ కాంప్రహెన్షన్లో మనం సపరేట్గా చెప్పే టిప్స్ ఏంటి అని అంటే, ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను. రీడింగ్ కాంప్రహెన్షను ప్యాసేజ్ చూసి పెద్దగా ఒక పేపర్ మొత్తం కనుక వస్తే, సిస్టమ్ డెస్క్టాప్లో ఒక పేజ్ మొత్తం కనుక వస్తే మీరు భయపడకుండా, వాళ్ళు చెప్పిందే చెప్తుంటారు, తిప్పిందే తిప్పుతూ ఉంటారు. మనం చేయవలసిందల్లా ఏంటి అంటే, ముందుగానే ప్యాసేజ్ చూడకుండా ఒకసారి క్వశ్చన్స్ కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒక 3 క్వశ్చన్స్ ఇస్తారా 5 క్వశ్చన్స్ ఇస్తారా అనేది మనకి తెలియదు కరెక్ట్గా. మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ సెట్టే ఉంటుంది. ఆ క్వశ్చన్స్ జస్ట్ ఓన్లీ క్వశ్చన్ చదవండి ఫస్ట్. ఆ క్వశ్చన్లో మనకు ఉంటుంది కీ టర్మ్స్ ఉంటాయి. ఆ కీ టర్మ్స్ మీరు ఒకసారి చదివినాక గుర్తుంటాయి కాబట్టి తర్వాత వెళ్ళి మళ్ళీ మీరు ప్యాసేజ్ని కనుక చదివితే ఆ కీ టర్మ్స్ ఇక్కడ తగిలే అనుకోండి, వెళ్తున్నప్పుడు ఓకే దీని గురించి క్వశ్చన్ అడుగున్నారు, సో దీన్ని కొంచెం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆ సెంటెన్స్ మళ్ళా చదువుకోవడము, ఎందుకంటే క్వశ్చన్ అడుగున్నారు కాబట్టి. సో ఆ రకంగా కాంప్రహెన్షను మీరు చేసుకోవాలి. సో క్వశ్చన్ ఫస్ట్, దాని తర్వాత ఎక్కువగా మనకి ఆథరు ఏం ఫీల్ అవుతున్నాడు, ఈ ప్యాసేజ్ ఏ కోణంలో ఉంది, డిస్క్రిప్టివ్ క్రిటిసిజం అనేది. సో అదంతా కూడా మీకు ప్యాసేజ్ చూస్తున్నప్పుడు లాస్ట్ కన్క్లూజన్కి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. మ్యాక్సిమము డిస్క్రిప్టివ్ వేలోనే ఉంటుంది, క్రిటిసిజం పారాగ్రాఫ్స్ మనకి ఎక్కువగా ఇవ్వరు. సో అలాంటి క్వశ్చన్స్ అడగకపోవచ్చు అని అనుకుంటున్నాను. మనకి సచివాలయం ఎగ్జాము, ఆ ఎగ్జామ్స్లో కూడా మనకి జనరల్గానే ఇచ్చారు, ప్యాసేజ్ 5 out of 5 పెట్టేసేటట్టుగానే ఇచ్చారు. సింపుల్గానే ఉంటుంది ప్యాసేజ్ వరకు అయితే. క్లోజ్ టెస్ట్ అంటే మన ఏపీపీఎస్సీ రేంజ్లో ఉన్నటువంటి ఎవరికి కూడా మనకి క్లోజ్ టెస్ట్ అనే పదమే తెలియదు. అందుకని చెప్పి మనం దీని గురించి వీడియో పెట్టాము. ఆ వీడియో కూడా చాలామంది చూసి మనకి థ్యాంక్స్ చెప్పారు. సో మన క్లోజ్ టెస్ట్ అంటే ఏంటంటే జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఒక 3 కానీ 5 కానీ ఇస్తారు. జస్ట్ సింపుల్గానే ఉంటుంది. దాంట్లో ప్రిపోజిషన్స్ లేదంటే మనకి ఏదన్నా వర్డ్స్, ఏదన్నా మీనింగ్స్, యాడ్జెక్టివ్స్ ఇలాంటి పెట్టాల్సి వస్తుంది. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. దాంట్లో మనం చెప్పే టిప్ ఏంటి అని అంటే, ఫస్ట్ కాడి నుంచి మనం చదువుకుంటూ పోతాము. పోయిన తర్వాత సెంటెన్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు మనం చదవాలి. మధ్యలో డాష్ ఉన్నా ఓకే. ఎందుకంటే మనం దాంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది అనేది కూడా ముందు ఒకసారి మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి మనకి ఆన్సర్ వస్తుంది. సో మీరు ఒకటి అనుకుంటారు ఇది రైట్ ఆన్సర్ అని చెప్పి, దాన్ని అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చదువుకోండి, వినేదాన్ని కరెక్ట్గా ఉందా లేదని చెప్పి అనుకున్న తర్వాత మాత్రమే దాన్ని ఓకే చేయండి. దాన్ని ఆన్సర్ మీద క్లిక్ చేసి సేవ్ కొట్టండి. సో అలానే వెళ్ళే కొద్దీ మీకే కనెక్షన్ అర్థమైపోతుంది. ఆప్షన్స్ కొన్ని కన్నైతే కనీసం మరీ దారుణంగా ఉంటాయి. అంటే 2 ఆప్షన్లు 3 ఆప్షన్లు ఈజీగా డిలీట్ చేసేయచ్చు. మనకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్కి సంబంధం లేనటువంటి ఆర్టికల్స్ కూడా ఆప్షన్స్ కూడా ఇస్తారు. సో అప్పుడు మీరు ఎలిమినేట్ చేయంగా మిగిలిన ఆప్షన్ని అక్కడ సెట్ చేసేయచ్చు. సో కుదిరితే టోటల్ మొత్తం క్లోజ్ టెస్ట్ అంతా 5 లేదంటే 3 పెట్టేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం చదువుకుంటే ఓకే వినేదాన్ని కరెక్ట్గా ఉందనుకుంటే ఓకే చేసి పంపించేసేయండి. అది సో క్లోజ్ టెస్ట్ వరకు అయితే అది. ఈ రెండిట్లోనే మనకి కుదిరితే మ్యాక్సిమం
నెంబర్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకునేదానికి మీరు ట్రై చేయాలి. 10 క్వశ్చన్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఎర్రర్ డిటెక్షన్లో ఎర్రర్ని మనము ఎలా డిటెక్ట్ చేయాలి అనేది ఇంతకుముందు ఆల్రెడీ చెప్పున్నాము. ఎర్రర్ డిటెక్షన్ అంటే మనకి ఒక 4 సెంటెన్సెస్ 4 లేదంటే 4 ఒకటే చిన్న చిన్న వర్డ్స్ 2, 3 కలిపిచ్చేసి పీక్యూఆర్ఎస్ అని పెట్టేసి దీంట్లో ఎర్రర్ ఎక్కడుంది, లేదా 1, 2, 3, 4 అని పెట్టి దీంట్లో ఎర్రర్ ఎక్కడుందని అడుగుతారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ప్లూరల్స్ మనకి ఎస్ ఉండకుండా మనకి జస్ట్ సింగులర్ ఇవ్వడము, లేదంటే హ్యాడు హ్యావ్ ఇట్లాంటివి ఇవ్వడము, మీకు సెంటెన్స్ మొత్తము 1కి 2 సార్లు 3 సార్లు చదివితే ఎక్కడ తేడా ఉంది అన్నప్పుడు దాన్ని పట్టుకొని దాన్ని గమనించి చూడండి ఆ ఒక్క పార్ట్ వరకు. సో మీకు అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇందాకే మనం చెప్పినట్టుగా క్లోజ్ టెస్ట్ లాగానే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా చాలా చాలా సింపుల్గానే ఉంటాయి. మనకేం పెద్ద పెద్ద రేంజ్లో అయితే ఇవ్వరు. ఖచ్చితంగా మనము అనుకోవచ్చు దాన్ని స్టాండర్డ్ ఎంత పెంచినా కానీ అన్నిటికీ తగ్గట్టుగానే మనం ఆల్రెడీ మీ అందరిని కూడా సిద్ధం చేస్తున్నాము. మనం పెట్టిన వీడియోస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా మనము ఒక 40 క్వశ్చన్స్ మంచి కవర్ చేసాము, అన్ని రకాల మోడల్స్ని కవర్ చేసాము. సో దాంట్లో అయితే మీకు ఎటువంటి డోకా ఉండదు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీకు ఒక 2 ఆప్షన్ల వరకు తీసేయచ్చు. తర్వాత 2 ఆప్షన్ ఎలా తీయాలని చెప్పేదైతే మాత్రం మీరు ట్రైల్ అండ్ ఎర్రర్ వేసి ఒకదాన్ని ఆప్షన్లో పెట్టి మొత్తం కూడా పూర్తిగా చదువుకుంటే ఓకే వినేదానికి కరెక్ట్గానే ఉందనుకుంటే దాంతో పోవడం అంతే. అంతకన్నా అయితే మనము కన్ఫామ్గా తెలియనప్పుడు అలానే చేయాలి. యాంటీనిమ్స్ సినానిమ్స్ అయితే మనము దీంట్లో కొంచెం మనకి ఇందాక చెప్పినట్టు గెస్ట్ చేసుకొని పెట్టాల్సి వస్తుంది. కొన్ని అయితే నిత్య జీవనంలో వాడుతున్నటువంటి వర్డ్స్ ఇస్తారు. సో వాటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు, మీరు ఈజీగా పెట్టేయచ్చు. ఇడియమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గురించి మనం మాట్లాడితే ఇడియమ్స్ గురించి మనం ఎన్నో క్లాసెస్ పెట్టున్నాము. ఇడియమ్స్లో మీరు చేయకుండా ఉన్నటువంటి చేయకూడని మిస్టేక్ ఏంటి అని అంటే, చాలామంది చేసే మిస్టేక్ కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్ట్ మీనింగ్ పెట్టేస్తాం ఇడియమ్కి. కానీ ఇది డైరెక్ట్ మీనింగ్ కాదు, అది ఇడియమ్ము. వాళ్ళు అడిగేది మీ సినానిమ్ కాదు. సో డైరెక్ట్ మీనింగ్ పెట్టేసి వినేదానికి కరెక్ట్గానే ఉంది కదని చెప్పి దాన్ని కొట్టేసి వెళ్ళిపోతాము. సో అప్పుడే మీకు చాలా పెద్ద మిస్టేక్ చేసినట్టుగా మీకు తర్వాత తెలుస్తుంది. సో అదే గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికి ప్రతి వీడియోలో పదే చెప్తూనే ఉంటాను, ఇడియం అంటే డైరెక్ట్ మీనింగ్ వచ్చేది పెట్టకండి. సో ఇడియం సొంత వాక్యం టైప్, దానికి ఒక నానుడు ఉంటుంది, ప్రోవెర్బ్ లాగా ఉంటుంది. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకొని ఉన్నాము. సో ఇచ్చిన ఆప్షన్స్ ఇడియమ్స్లో అయితే చాలా సింపుల్గా ఎలిమినేట్ చేయవచ్చు. చాలా సింపుల్గా ఇడియమ్స్లో ఎలిమినేట్ చేయవచ్చు. సో నేను చెప్పిన మెథడ్స్ ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. మీరు ఇంకెక్కడైనా చూస్తున్నా అవి కూడా ఫాలో అవ్వండి. మీకు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇవే గుర్తు రావాలి. సారు లేదంటే ఈ వీడియోలో ఇలా చెప్పినారు, ఇవన్నీ కూడా గుర్తు రావాలి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే మ్యాక్సిమము మనం ఎవ్రీడే లైఫ్లో వాడుతున్నటువంటి మెయిన్ థింగ్స్, వాళ్ళని ఏమంటారు వీళ్ళని ఏమంటారు, ఆర్కియాలజిస్టులు కాయిన్స్ చదివే వాళ్ళని ఏమంటారు, ఇవే ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి కాంప్రహెన్షన్ నుంచి ఒక 5, క్లోజ్ టెస్ట్ ఒక 5, ఎర్రర్ ఒక 2, 3, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఒక 2, 3, ఇడియమ్స్ ఒక 2, 3 అట్లా అడుగుతారు. కాబట్టి మొత్తంగా 30 ఇస్తే 25+ రావాలి. 25 ఇస్తే 20+ ఇంగ్లీష్లో నుంచే మీరు తెచ్చుకునే దానికి ట్రై చేయాలి. సో మీకు ఇంగ్లీష్ చాలా ఫియర్ఫుల్గా ఉన్నా ఎలా ఉన్నా సరే మీరు మటుకు ఇంగ్లీష్ గురించి అయితే అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనం భయపడినప్పుడే చాలా వరకు సగం ఎగ్జామ్ మనం కోల్పోతాము. మనం అలా భయపడకుండా ఎంత పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినా కానీ ఆన్సర్స్ చిన్నగానే ఉంటాయి, ఆన్సర్స్ సింపుల్గానే వస్తాయి. క్వశ్చన్ పెద్దగా అయిపోతే ఆన్సర్ సింపుల్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే మీకు ఎక్కడ చదివేదానికి ఎక్కువ అర్థం చేసుకునేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆన్సర్ సింపుల్గా పెట్టేయచ్చు. సో క్వశ్చన్ చూసి ఇంత పెద్దగా ఉంది, ఇంత కష్టంగా ఉందని చెప్పి భయపడకుండా క్వశ్చన్ టిప్ టు టైల్ చదవండి, 2-3 సార్లు చదవండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫస్ట్ జీకే అంటే జస్ట్ ఒక్కొక్క బిట్ హాఫ్ మినిట్ 1 మినిట్ కూడా పట్టదు, ఫాస్ట్గా పెట్టేయచ్చు. మిగతా అన్నీ కూడా వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి మీరు. ఎందుకంటే మీకు బాగా స్ట్రగులింగ్ ఫీల్ అవుతున్నటువంటి సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ మనము రీజనింగ్కి సంబంధించిన టిప్స్ చూసుకుంటే, రీజనింగ్లో వెరైటీగా స్పేషియల్ ఎర్రరు, స్పేషియల్ ఓరియంటేషను, స్పేస్ విజువలైజేషను, జడ్జిమెంటు, డిస్క్రిమినేషను, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ ఇవన్నీ అడుగున్నారు. కానీ మనం మొత్తంగా చూసుకుంటే రీజనింగ్ మొత్తంలో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి టాపిక్స్ని మీరు కనుక చేసుకోగలిగితే, అంటే అనాలజీసు, మిర్రర్ ఇమేజెస్, ఫోల్డెడ్ ఇమేజెస్, డైసెస్, అలానే అర్థమెటిక్ రీజనింగు, ఈ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, నెంబర్ సిరీస్లో రాంగ్ నెంబర్ అయినా అడగవచ్చు, మిస్సింగ్ నెంబర్ అయినా అడగవచ్చు, మనకి ఎలాగైనా అడుగుతారు. దాంట్లో మనం జస్ట్ ఒక నెంబర్కి కనెక్షన్ ఎలా ఉందో చూసుకొని అలానే ముందుకు పోవాలి. మనకి వెరీ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ లెవెల్ అయితే ఉండదు, మోడరేటు అంతకన్నా కూడా ఇంకా తక్కువే ఉంటుంది. అలానే కోడింగ్ డీకోడింగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయి ఉంటారు. సో కోడింగ్ డీకోడింగ్లో కూడా జస్ట్ ఆ కోడ్
ఒక లెటర్‌ని ఒక వర్డ్ ఇలా అయింది. సో, మిగతా ఇంకొక వర్డ్ ఇచ్చి అది ఎలా అవుతుందని అడుగుతారు. ముందు మనం చేయవలసిందల్లా దానికి ఉన్న కనెక్షన్ ఏం చేయాలనేది. మాక్సిమం ఆల్ఫాబెటికల్‌గానే ఇస్తారు కాబట్టి, సో, తర్వాత మనకి బి, సి అయిందంటే ఒకటి పెరిగింది. ఆ రకంగా మీరు చూసుకుంటుండాలి. అనాలజీస్ అంటే సిమిలారిటీస్, డిఫరెన్సెస్ కూడా ఒక రకంగా మనకి దీని కిందకే వస్తుంది. ఒక 2 వర్డ్స్ ఇచ్చేసి దీనికి ఉన్న రిలేషన్‌షిప్ ప్రకారము ఇంకొక వర్డ్ ఇచ్చి దానికి కింద దానికి ఇంకో దేనికి రిలేషన్‌షిప్ ఉంది అని అడుగుతారు. అవన్నీ కూడా మనము నెంబర్ ఆఫ్ బిట్స్ చూసాము. నెంబర్ ఆఫ్ మనము క్లాసెస్ కూడా పెట్టుకున్నాము. మిర్రర్ ఫోల్డెడ్ ఇమేజెస్ అంటే మీకు మిర్రర్ స్ట్రైట్‌గా ఉందా లేదా హారిజాంటల్‌గా ఉందా అని చూసుకోవాలి. దాని ప్రకారం మీరు మిర్రర్ తిప్పితే ఇట్లా మిర్రర్ మన అద్దం ముందు కనుక పెడితే మనమే నిలబడుకుంటే ఎలా మారుతాము, రైట్ లెఫ్ట్ అవుతుంది కదా. సో, ఇలా ఆలోచించుకొని మీరు టైము బాగా తీసుకొనే మరే చేయాల్సి వస్తుంది. రీజనింగ్ అంటే ప్రతిదీ కూడా మనం డైరెక్ట్‌గా సాల్వ్ చేయాల్సిందే కాబట్టి. అలానే మనకి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడిగేదానికి అవకాశం ఉంది. ప్రతి ఎగ్జామ్‌లో అడుగుతూనే ఉంటారు. మనకి గ్రూప్స్ 2లో ఇట్లాంటి వాటిలో కూడా అడుగుతారు. మనకి అర్థమెటిక్ రీజనింగ్ ఉంది కాబట్టి. సో, సిలాజిజమ్స్ కూడా చాలా సింపుల్‌గానే ఉంటాయి. మనకి ఇఫ్ ఓన్లీ, నాట్, అట్‌లీస్ట్ ఇలాంటివి అడగరు. జస్ట్ మనకి ఇఫ్ ఏ ఈజ్ బి అండ్ బి ఈజ్ నాట్ ఏ అండ్ సి ఈజ్ బి ఇట్లా అడిగేసి మనకి పాసిబిలిటీస్ కింద ఇస్తారు. ఒక రెండో మూడో ఉంటాయి అంతే. సో, సింపుల్‌గా పెట్టేయొచ్చు. మీరు దాంట్లో అయితే వరి అయ్యాల్సిన అవసరం లేదు. సో, టోటల్‌గా ఇంగ్లీష్ కానీ, రీజనింగ్ కానీ మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంగ్లీషు చాలామందికి భయపడుతున్నారని మాకు చాలా కాల్స్ చేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు ఇంకేం చేసినా మనం ఏం చేయలేము. ఇప్పటివరకు మీరు ఎంతైతే చదివారు, ఎంతైతే కష్టపడ్డారు అదంతా కూడా తీసుకుపోయి రేపు ఎగ్జామ్‌లో, ఎల్లుండి ఎగ్జామ్‌లో మీరు పెట్టాలి. తర్వాత నాకు భయమేస్తుంది, ఇంగ్లీష్ నాకు రాదు, ఇంగ్లీషే నా జాబ్ పోగొట్టింది, ఇలాంటి మాటలన్నీ మనం తర్వాత చూసుకుందాం. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ముందు వీ హ్యావ్ టు గివ్ అవర్ 100%. వీ హ్యావ్ టు గివ్ అవర్ అబ్సల్యూట్ బెస్ట్. సో, మేము కూడా అదే ఉద్దేశంతో క్లాసులు, వీడియోసు రెగ్యులర్‌గా పెడుతూనే మనకి కోర్సులు, గ్రాండ్ టెస్టులు ఇవన్నీ కూడా పెడుతూనే వస్తున్నాము. అందరినీ సిద్ధపరుస్తూనే ఉన్నాము. సో, మీరైతే జీకే గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఇంగ్లీష్ మా సార్ మాట్లాడారు. సో, ఇంగ్లీషు, రీజనింగ్ ఇప్పుడు మనం చూసాం జస్ట్ నౌ. సో, ఇంగ్లీష్ అయితే ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. రీజనింగ్ అంటే మీకు ఎక్కువ టైము రీజనింగ్‌లోనే పోతుంది. సో, మీకు డైరెక్ట్‌గా సింపుల్‌గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఆన్సర్ డైరెక్ట్‌గా వచ్చేసి ఇంత సింపుల్‌గా క్వెషన్ ఎందుకు ఇస్తాడని చెప్పి మళ్ళా దాన్ని చేసి మళ్ళా పోగొట్టుకుంటాము. అంటే వేరే ఆన్సర్ వస్తుంది. మనం బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే ఫస్ట్ పెట్టిందే కరెక్ట్ కదా అనిపిస్తుంది. సో, మీరు ఇలాంటి పొరపాటు, ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ మాత్రం చేయకండి. అది జీకే కానీ ఏదైనా కానీ ఫస్ట్ ఒకటి అనుకుంటాం ఖచ్చితంగాని. తర్వాత మళ్ళా కొంచెం అట్నే చూస్తూ ఉంటే డౌట్ వస్తూ ఉంటే దాన్ని మళ్ళీ మార్చేస్తాము. సో, అది రాంగ్ ఉంటుంది. చాలాసార్లు ఇలానే జరిగి ఉంటుంది, అందరికీ కూడా తెలుసు. సో, ఎనీవే ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సో, మనము రెగ్యులర్‌గా అప్డేట్స్ కూడా ఇస్తుంటాము. మనకి ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కూడా ఇస్తుంటాము. ఎల్లుండి సండే అయితే మనకి 3 షిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి ఒక సెకండ్ షిఫ్ట్‌లో, థర్డ్ షిఫ్ట్‌లో ఉన్న వాళ్ళైతే ఒక్కొక్క షిఫ్ట్ ఎలా వచ్చిందని చెప్పి వాళ్ళు ఆరాటపడుతూ ఉంటారు. అంటే మనము తెలిసిందే కదా. సో, ఎంత టఫ్‌గా ఉంది, వాళ్ళకి ఈజీగా వస్తే మనకి టఫ్ వస్తుందేమో, నార్మలైజేషన్ కదా. ఇవన్నీ కూడా టెన్షన్స్ ఉంటాయి. మీకు కుదిరితే మేము వెంటనే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాము. అప్పటికప్పుడు మీరు చూసుకోవచ్చు. మీరు అనాలిసిస్ జస్ట్ సింపుల్‌గానే పెట్టేస్తాము. మనం ఎక్కువ టైం లేదు, ఉండకూడదు, మీకు ఉండదు కాబట్టి ఆ టైంలో. సో, మన దాంట్లో చేరినటువంటి ప్రతి ఒక్కరికి గ్రాండ్ టెస్ట్‌లు, టెస్ట్ సిరీసు, ఇంగ్లీష్ క్రాష్ కోర్సు, ఈ 500 ఎంసీక్యూ సిరీస్ వాడిన వాళ్ళకి మన ఛానల్‌ని పెట్టే వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నటువంటి అందరి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ హూ ఈజ్ అపియరింగ్ ఫర్ ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్. మేక్ ఇట్ వర్త్ ఇట్. మీరు ఇన్ని రోజులు పడిన కష్టానికి, మీరు ఇన్ని రోజులు పడినటువంటి స్ట్రగుల్‌కి ఇవన్నీ కూడా ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఏం తెలీదు మనకి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇవన్నీ వస్తాయంటున్నారు. మనకి చూడాలి, ఖచ్చితంగా వస్తుంది, యాడికి పోదు. కాకపోతే అప్పుడు ఇంకా గాల్లో దీపంలాగా మనం ఎదురు చూస్తూ ఉండాలి ఎప్పుడు వస్తుంది ఏందనేది. సో, ఉన్న ఆపర్చునిటీ మీద మనం కంప్లీట్‌గా ఫోకస్ చేసి కంప్లీట్‌గా కాన్ఫిడెన్స్‌తో వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్‌లోకి. మీరు సరిగ్గా ప్రిపేర్ అయినా అవ్వకపోయినా కాన్ఫిడెన్స్‌తో వెళ్తే ఒక 20% మీరు ఎక్కువ స్కోర్ చేసేదానికి అవకాశం ఉందని చెప్పి మనకి కొంతమంది రీసెర్చ్ కూడా చేస్తున్నారు. సో, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్.